హాయ్ అండి. మనకేదైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా, ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట. అలాగే మనకి పండగలప్పుడు, పూజలప్పుడు కూడా ప్రసాదంగా కూడా చాలా ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటది. ఫస్ట్ అయితే ఇక్కడ నెయ్యిలోకి కాజు, కిస్మిస్ ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోండి. తర్వాత ఒక కప్పు సేమియా తీసుకోవాలనమాట. ఈ బాండీలో ఇంకొక 2 టీ స్పూన్ల దాకా నెయ్యి మళ్ళీ వేసి, దాంట్లోకి సేమియా వేసి వేయించుకోవాలి. ఇక్కడ నేను నాన్ ఫ్రైడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతలోపు వాటర్‌ని బాయిల్ చేసుకోవాలి. ఏ కప్‌తో అయితే మనం సేమియా తీసుకున్నామో అదే కప్‌తో 1 ½ కప్ వరకు ఈ బాయిల్ చేసుకున్న వాటర్‌ని వేసుకోవాలన్నమాట. వేడి నీళ్ళు వేసుకోవాలి. వేసి ఉడికించాలి. ఇక్కడ నేను సన్నగా ఉన్న సేమియా తీసుకున్నాను. కొంచెం లావుగా ఉన్న సేమియా ఉంటది కదా! అదైతే 2 కప్స్ దాకా వాటర్ అయితే పడతాయి. అలా చూసుకుంటూ వేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం సేమియా ఉడికిన తర్వాత దీంట్లోకి ½ కప్ వరకు ఏ కప్‌తో సేమియా తీసుకున్నామో ఒక కప్‌కి ½ కప్ వరకు షుగర్ అయితే వేసుకోవాలి. వేసి ఈ షుగర్ బాగా కరిగిపోయి ఆ షుగర్ సిరప్‌లోకి ఇదంతా బాగా ఉడకాలనమాట. సేమియా దగ్గరకు వస్తుంది అనుకున్నప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ వేసి కలపండి. ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, కిస్మిస్ ఉన్నాయి కదా! అవి కూడా వేసేసి ఇలా కొంచెం లూజ్‌గా ఉంది అనుకున్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కదపకుండా అలా ఉంచేస్తే ఆ షుగర్ సిరప్‌ని అంతటిని కూడా సేమియా పీల్చుకొని చక్కగా గట్టిగా పొడి పొడిలాడుతూ వస్తుంది. బావుంటుంది. టిప్స్ నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్.